అండ్ దోస్ హూ ఆర్ ప్రిపేరింగ్ అలాంగ్ విత్ యూపీఎస్సీ, నేను ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినట్టు మార్నింగ్ సెషన్ ఏమో జనరల్ స్టడీస్కి పెట్టుకోండి, విచ్ ఈస్ నథింగ్ బట్ యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ జనరల్ స్టడీస్. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ ఏమో కంప్లీట్లీ ఆప్షనల్కి చేసుకోండి. ఎండ్ ఆఫ్ ద డే సెషన్ ఏమో సేమ్ కరెంట్ అఫైర్స్, ఏపీపీఎస్సీ కరెంట్ అఫైర్స్ అండ్ ఏపీపీఎస్సీ రిలేటెడ్ ఆన్సర్ రైటింగ్ చేసుకోండి అనమాట. ఈ కాంటెక్స్లో ఏంటంటే నెక్స్ట్ మనం మాట్లాడేది పీవైక్యూ ఫోకస్. పీవైక్యూ ఫోకస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది నేను చెప్పక్కర్లేదు, ప్రతి టీచర్ చెప్తారు పీవైక్యూస్ చూడండి అని. అండ్ మనకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఏపీపీఎస్సీలో అట్లీస్ట్ ఇమీడియట్గా మనకు అవైలబిలిటీలో 3 ఎగ్జామినేషన్ సైకిల్స్ పీవైక్యూస్ మనకు రెడీ అవైలబిలిటీ ఉంది కాబట్టి. అండ్ నేను కూడా పీవైక్యూ డాక్యుమెంట్ కంపైలేషన్ ఇచ్చాను. మీరు ఒకవేళ అశోక్ నగర్లో ఉంటే ఏకేఎస్ అకాడమీని విజిట్ చేసి ఒకసారి కౌన్సిలింగ్ తీసుకొని కౌన్సిలర్ దగ్గర ప్రోగ్రామ్ గురించి కనుక్కొని పీవైక్యూ డాక్యుమెంట్ని కూడా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు. పీవైక్యూస్ కంపైలేషన్ నేను చేశాను. సో పీవైక్యూస్ వల్ల ఏంటంటే మనకున్న అడ్వాంటేజ్, సిలబస్ బౌండరీస్ అర్థమవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేచర్ ఆఫ్ ద క్వశ్చన్స్, అంటే ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అంటే ఆ పర్టికులర్ టాపిక్లో ఎంత అనలిటికల్ డెప్త్ టచ్ చేస్తున్నారు. అంటే ఆ టాపిక్ని జస్ట్ సూపర్ఫిషియల్గా పట్టుకొని వదిలేస్తున్నారా, లేకపోతే సపోజ్ కొన్ని క్వశ్చన్స్ వాళ్ళు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ పైన, వేదిక్ సివిలైజేషన్ పైన అడిగిన క్వశ్చన్స్ మంచిగా అనలిటికల్ డెప్త్ కనిపించాయి. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా డైరెక్ట్గా ఏదో అప్లికేషన్స్ అని అడగకుండా 1 లేయర్ డీపర్, అంటే టెక్నాలజీ గురించి కొంచెం అడిగి తర్వాత అప్లికేషన్స్ అడుగుతున్నారనమాట. దట్ షోస్ నో డౌట్ ఏపీపీఎస్సీలో కూడా క్వశ్చన్స్లో మంచి అనలిటికల్ డెప్త్ ఉంది. సో నేచర్ ఆఫ్ ద క్వశ్చన్స్లో అనలిటికల్ డెప్త్ ఉందని చెప్తున్నాను. అండ్ పీవైక్యూస్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ అంటే మనకు బౌండరీస్ తెలుస్తాయి అన్నమాట. అండ్ పీవైక్యూస్తో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే పీవైక్యూని కనుక మనము మన నోట్స్ మేకింగ్తో పీవైక్యూని మనం ఇంటిగ్రేట్ చేసినట్టయితే, పీవైక్యూని కనుక నోట్స్ మేకింగ్తో ఇంటిగ్రేట్ చేసినట్టయితే మనకు రివిజన్ ఫ్రెండ్లీగా ఉంటుందన్నమాట. సో ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి పీవైక్యూస్ని మనం ప్రాపర్గా ఫోకస్ చేసినప్పుడు. సో పీవైక్యూస్ని మ్యాండేటరీగా చూడండి, ప్రిలిమ్స్కి కానివ్వండి, మెయిన్స్కి కానివ్వండి, రెండింటికి. ఎస్పెషలీ మెయిన్స్కి మాత్రం తప్పకుండా పీవైక్యూస్ని డీటెయిల్డ్గా అనలైజ్ చేయండి. అండ్ వీ హ్యావ్ దట్ లగ్జరీ. యూపీఎస్సీ లాగే టీజీపీఎస్సీకైనా ఒక ఎగ్జామే ఉంది, ఏపీపీఎస్సీకి అట్లీస్ట్ మినిమమ్ ఆఫ్ 3 సైకిల్స్ మన దగ్గర రెడీ అవైలబిలిటీ ఉంది కాబట్టి ఆ బౌండరీస్ అర్థమవుతాయి, అనలిటికల్ డెప్త్ ఆఫ్ ద క్వశ్చన్స్ అర్థమవుతుంది. అండ్ మీకు ఆ పీవైక్యూ క్వశ్చన్స్ని మీరు ఒకవేళ ఆన్సర్స్ రాసుకొని నోట్స్ టేకింగ్ చేస్తే ఆ టాపిక్ అక్కడితో కన్సాలిడేట్ అవుతుంది అండ్ రివిజన్ ఫ్రెండ్లీగా కూడా ఉంటుందన్నమాట. సో డోంట్ నెగ్లెక్ట్ పీవైక్యూస్. నెక్స్ట్ సెగ్మెంట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెగ్మెంట్ నేను మాట్లాడాలనుకుంటోంది, చాలా కేర్ఫుల్గా వినండి, నోట్స్ టేకింగ్. నా సిన్సియర్ సజెషన్ ఏంటంటే నోట్స్ టేకింగ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే డీటెయిల్డ్గా ఆర్ గ్రాన్యులార్గా అంటే ఏం లేదు, టాపిక్ బై టాపిక్, డీటెయిల్డ్గా టాపిక్ బై టాపిక్ ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఐడెంటిఫై చేశాక ఫస్ట్ పాసిబిలిటీ ఏంటంటే ఆ టాపిక్స్కి మీ దగ్గర ఆల్రెడీ యూపీఎస్సీ నోట్స్ ఉందనుకోండి. సపోజ్ జస్ట్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, ఎస్హెచ్జి అనే టాపిక్ అక్కడ ఇక్కడ 2 దగ్గర ఉందనుకుందాం. సపోజ్ మీ దగ్గర ఆల్రెడీ ఎస్హెచ్జి అనే టాపిక్కి యూపీఎస్సీ నోట్స్ సఫిషియెంట్గా ఉంటే మళ్ళీ నోట్స్ చేయకండి. జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ నోట్స్కే అడిషనల్గా ఏపీ స్పెసిఫిక్, అంటే ఏపీలో ఎన్ని ఎస్హెచ్జీస్ ఉన్నాయి, ఏపీలో ఎస్హెచ్జీస్ ఎంత బిజినెస్ టర్న్ ఓవర్ ఉంది, ఏపీలో ఎస్హెచ్జీస్కి ఎంత లోన్ డిస్పర్జల్ జరిగింది, ఇలాంటి ఫ్యాక్ట్స్ ఇలాంటి స్టాట్స్, లేకపోతే ఏపీలో ఏవైనా ఎస్హెచ్జీస్ సక్సెస్ఫుల్ బిజినెస్ వెంచర్స్ చేస్తున్నాయా, లేకపోతే ఏపీలో ఎస్హెచ్జీస్ కోసం ఎటువంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు, లేకపోతే మార్కెటింగ్ ప్రోగ్రామ్స్ రన్ చేస్తున్నారు, ఇలాంటి ఏపీ స్పెసిఫిక్ మాత్రం ఒక 1 పేజ్ నోట్ తీసుకుంటే సరిపోతుంది. మీకు అర్థమవుతుందా?
ఏపీ స్పెసిఫిక్ టాపిక్స్ మాత్రం 1 పేజ్ నోట్ తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కొత్తగా ఎస్హెచ్జి అనేది మీరు ఆల్రెడీ చదివిన దాన్ని మళ్ళీ ఇంకోసారి చదవకండి. ఎక్కడైనా ఎస్హెచ్జియే కదా. సో ఇలా నేను అన్నట్టు 82% ఆఫ్ ద సిలబస్ ఆల్రెడీ, ఒకవేళ మీరు యూపీఎస్సీకి ఇప్పటికే సీరియస్గా ప్రిపేర్ అయ్యి ఉంటే మీ దగ్గర ఆల్రెడీ సాలిడ్గా ఒక బేస్ నోట్స్ ఉంటుంది. లేకపోతే మాత్రం తప్పదు, మీరు మళ్ళీ టాపిక్ బై టాపిక్ నోట్స్ డీటెయిల్డ్గా చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నా సజెషన్ ఏంటంటే, నోట్స్ టేకింగ్ చేసేటప్పుడు నోట్స్ టేకింగ్ని అలాగే ఆన్సర్ రైటింగ్ని సపరేట్ ఎంటిటీస్ లాగా ట్రీట్ చేయకండి. ఆన్సర్ రైటింగ్ మీరు చేస్తారు, కానీ మీరు నోట్స్ టేకింగ్ చేసే ప్రాసెస్నే ఎలా చేయాలి అంటే, రేపు మీరు ఎగ్జామ్లో ఆన్సర్స్ రాసేటప్పుడు మీకు ఈజీగా అది రికాల్ అయ్యేలాగా చేసుకోండి నోట్స్ని. అంటే మీరు ఏమో చెప్పాలనుకుంటున్నారు సార్ అని అంటే, ఒక చిన్న చెప్తాను, ఒక ఎగ్జాంపుల్తో ఇల్లస్ట్రేట్ చేస్తాను. లెట్స్ సే మీకు కమ్యూనలిజం అని ఒక టాపిక్ ఉందనుకుందాం. కమ్యూనలిజం అనే ఒక టాపిక్కి మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇది ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ సొసైటీ ఆర్ సోషల్ స్ట్రక్చర్ కింద మీరు కమ్యూనలిజం అనే టాపిక్ ప్రిపేర్ అవ్వాలి. ఈ టాపిక్ మీరు నోట్స్ ఎలా చేసుకోవాలంటే, ఫస్ట్ సపరేట్గా ఇంట్రడక్షన్ ఉండాలి. ఇఫ్ పాసిబుల్ 2 to 3 టైప్స్ ఆఫ్ ఇంట్రడక్షన్స్ ఉండాలి. ఓకే, దెన్ సపరేట్గా కంక్లూషన్స్ రాసుకోవాలి. ఇక్కడ కూడా ఒక 2 to 3 టైప్స్ ఆఫ్ కంక్లూషన్స్ రాసుకోవాలి. దెన్ ఇంట్రడక్షన్స్, కంక్లూషన్స్తో పాటు లెట్స్ సే కమ్యూనలిజం, దీని మీద ఏదైనా కేస్ స్టడీస్ ఉన్నాయా ఒక దగ్గర రాసి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని మనం చదివేటప్పుడే ఎగ్జామ్లో ఆన్సర్ అయితే ఎలా రాస్తాం, ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ కమ్యూనలిజం అంటాం కదా, ఆ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ లాగా రాసుకోవాలి కొన్ని పాయింట్స్. దెన్ కన్సీక్వెన్సెస్ ఆఫ్, అంటే కమ్యూనలిజం వల్ల ఎటువంటి కన్సీక్వెన్సెస్ ఉంటాయి అవన్నీ ఒక సపరేట్ సెగ్మెంట్ లాగా రాసుకోవాలి. అలాగే సో నోట్స్ ఇలా ఉంటే మీకు కూడా రివిజన్ ఈజీగా ఉంటుంది. కన్సీక్వెన్సెస్ అన్నీ ఒక దగ్గర రాశాక, తర్వాత మెజర్స్ టేకెన్ టు అడ్రస్ కమ్యూనలిజం అవన్నీ ఒక దగ్గర, తర్వాత మెజర్స్ టేకెన్, తర్వాత మెజర్స్ టు బీ టేకెన్ ఒక దగ్గర రాసుకోండి. తర్వాత బెస్ట్ మోడల్స్ ఇన్ అడ్రస్సింగ్ కమ్యూనలిజం, అంటే వరల్డ్లో కమ్యూనలిజం అనేది మన ఒక్క కంట్రీలోనే కాదు కదా ప్రాబ్లం, లేకపోతే మన కంట్రీలో ఏదైనా కొన్ని స్టేట్స్లో కమ్యూనలిజంని ఎఫెక్టివ్గా అడ్రస్ చేస్తే దానికి బెస్ట్ మోడల్స్ అవన్నీ ఒక దగ్గర రాసుకోండి. తర్వాత స్కాలర్స్ ఒపీనియన్స్ ఉంటాయి. స్కాలర్స్ ఒపీనియన్స్ అంటే కమ్యూనలిజంని ఎలా మనం కంట్రోల్ చేయాలి, లేకపోతే ఇండియాలో ఎందుకు కమ్యూనలిజం ఉంది, ఇలాంటివి లెట్సే ఎవరైనా నోటెడ్ పొలిటికల్ సైంటిస్టో లేకపోతే ఒక నోటెడ్ సోషాలజిస్టో ఇలాంటి వాళ్ళు ఇచ్చి ఉంటారు, అవన్నీ ఒక దగ్గర రాసుకోండి. తర్వాత కొన్ని ఫ్యాక్ట్స్ రాసుకోండి. ఎన్ని కమ్యూనల్ ఇన్సిడెంట్స్ జరిగాయి ఇండియాలో ఇప్పటిదాకా, ఏపీలో ఎన్ని కమ్యూనల్ ఇన్సిడెంట్స్ జరిగాయి ఇప్పటిదాకా, అలాగే కొన్ని స్టాట్స్, కొన్ని ఫ్యాక్చువల్ కంటెంట్. అలాగే కమ్యూనలిజం అనే టాపిక్లో కొన్ని కీవర్డ్స్ ఉంటాయి కదా, ఎలాంటివి లెట్సే కమ్యూనలిజం, లేకపోతే పోలరైజేషన్, లేకపోతే కమ్యూనలైజేషన్ ఆఫ్ స్టేట్ మెషినరీ, కమ్యూనలిజం వర్సెస్ సెక్యులరైజేషన్, ఇలాంటివేవో కొన్ని టర్మ్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అన్నిటిని కూడా మీరు ఒక దగ్గర రాసి పెట్టుకోండి. ఎప్పుడైతే ఆ టర్మ్ ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనుకుంటాను కదా, నేను ఏం చేశానంటే నోట్స్ టేకింగ్ని ప్యాసివ్గా చేయకుండా నోట్స్ టేకింగ్ని నేను ఎలా చేస్తున్నాను, ఆన్సర్ రైటింగ్కి ఇంటిగ్రేట్ చేశాను. సో ఎప్పుడైతే నా నోట్స్ ఇంత స్ట్రక్చర్డ్ ఫార్మేట్లో ఉందో, నేను చదువుకునే నోట్స్, ఆటోమేటిక్గా నాకు ఎగ్జామ్లో ఆన్సర్ రాయడానికి పట్టే టైం సబ్స్టాన్షియల్గా తగ్గిపోతుంది.
మీకు అర్థమవుతుందా? ఇనీషియల్గా కొంచెం కష్టం అనిపించవచ్చు. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారంటే నోట్స్ని చాలా వేగ్గా రాసుకుంటారు, ఏదో పారాగ్రాఫ్ ఫార్మాట్స్లో అలా రాసేసుకొని ర్యాండమ్గా రాసుకుంటారు. అప్పుడు రికాల్ వాల్యూ తక్కువ ఉంటుంది. ఎగ్జామ్లో ఆన్సర్ రాసేటప్పుడు, ఎస్పెషలీ మెయిన్స్ ఆన్సర్ రాసేటప్పుడు చాలా ఇబ్బంది ఉంటుందన్నమాట. సో ఆ ప్రాబ్లమ్ని కూడా మీరు అడ్రస్ చేయాలి అంటే నోట్స్ టేకింగ్ అనేది ఎప్పుడు ఎలా ఉండాలంటే, ఇది యాక్చువల్లీ అంటే ప్రతి టాపిక్కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది నోట్స్ టేకింగ్. నేను ఏపీ శిక్షణ ప్రోగ్రాంలో డిఫరెంట్ టాపిక్స్కి నోట్స్ ఎలా రాసుకోవాలనేది కూడా నేను స్ట్రాటజీ సెషన్స్లో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కొన్ని టాపిక్స్కి ఇలాంటి నోట్స్ కూడా నేనే పర్సనల్ హ్యాండ్ అవుట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, యా. సో ఇది ఇంపార్టెన్స్ ఆఫ్ నోట్స్ టేకింగ్ అండ్ దిస్ ఈజ్ హౌ యూ షుడ్ టేక్ యువర్ notes. I hope you understood. This is a very very important thing. నేను హైలైట్ చేసిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మన నోట్స్ టేకింగ్ ఎలా ఉండాలి అంటే ఆన్సర్ రైటింగ్ని ఇంటిగ్రేట్ చేసేలాగా, ఈజీ రికాల్ వాల్యూ ఉండేలాగా. రేపు మీకు ప్రిలిమ్స్కి కూడా ఇదే హెల్ప్ అవుతుంది. సపోజ్ ఈ టాపిక్స్ పైన మీకు ఏదైనా ప్రిలిమ్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినా కూడా ఇంత స్ట్రక్చర్డ్గా నోట్స్ ఉన్నప్పుడు మైండ్ ఈజీగా రీకాల్ చేసుకోగలుగుతుంది ఆన్సర్స్ రాయటానికి. ఓకే, ఇట్లా ప్రతి టాపిక్కి ఐడెంటిఫై చేయండి, ప్రతి టాపిక్కి నోట్స్ని సాచురేట్ చేయండి. ఇది రేపు మీరు ఏపీపీఎస్సీ క్లియర్ చేశాక డీసీ అయినా డిఎస్పీ అయినా మళ్ళీ యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలనుకుంటే దిస్ నోట్స్ విల్ అగైన్ కమ్ టు యువర్ రెస్క్యూ. దిస్ నోట్స్ విల్ అగైన్ హెల్ప్ యూ. ఓకే, సో ప్లీజ్ టేక్ మై సజెషన్ వెరీ వెరీ సీరియస్లీ. ఓకే, యా.